నమస్తే, నా పేరు శ్రీనివాస్. జీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. నెలవంక దర్శనంతో ఉపవాస దీక్షలు విరమించి సామూహిక ప్రార్థనలతో రంజాన్ వేడుకల్లో పాల్గొన్న ముస్లింలు, మైనార్టీ సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. తణుకు, నిడదవోలలో ఉమ్మడి రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొన్న ఎన్డీఏ కూటమి నేతలు. జగన్ టార్గెట్గా కొనసాగిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధరేశ్వరి ప్రసంగాలు. నిప్పుకు గాలి తోడైనట్టు ప్రజాగళానికి వారాహి తోడైందని వ్యాఖ్యలు. మేమంతా సిద్ధం, జగన్ బస్సు యాత్రకు బ్రహ్మరథం పడుతున్న ప్రజలు. వాలంటీర్లు నా సైన్యం, చంద్రబాబు మాటలు నమ్మరు. వాలంటీర్ల వ్యవస్థతో చంద్రబాబు గుండెలో రైళ్లు పరిగెడతాయన్న సీఎం జగన్. ఎన్నికల ప్రచార హోర్డింగ్లపై ప్రింటర్, పబ్లిషర్ల స్పష్టమైన గుర్తింపులు తప్పనిసరి చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రాలకు ఆదేశాలు. పొలిటికల్ పార్టీ అభ్యర్థి ప్రచారం కోసం ఇచ్చే ప్రకటనలు వ్యతిరేకంగా ఉన్న ఎలాంటి ప్రకటనలైనా నిషేధం వర్తిస్తోందని స్పష్టం. రంజాన్ పండుగను పురస్కరించుకొని నగరంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ముస్లింలు పవిత్రమైన ప్రార్థనలు ఘనంగా జరుపుకున్నారు. నెల రోజుల పాటు దీక్షలు, ఉపవాసాలు, దైవారాధన, దాన ధర్మాలు, మానవులకు సేవ వంటి సత్కార్యాల ద్వారా అల్లాహ్ స్మరణలో తరించే ఈ రంజాన్ మాసం ముస్లింలకు ఎంతో ముఖ్యమైన పండుగని ముస్లిం మత పెద్దలు తెలిపారు. ప్రజలు సుఖ సంతోషాలు కలిగించాలని, రంజాన్ పండుగను సామరస్యానికి, సహృదయానికి, సర్వ మానవ సమానత్వానికి, ధాతృత్వానికి ప్రతీక. పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు అల్లాహ్ దీవెనలతో ప్రజలకు సకల శుభాలు కలగాలని పేర్కొన్నారు. పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లింలు పూర్తిగా అల్లాకు అంకితమైపోయారు. పుణ్య కార్యాలలో నిమగ్నమైపోతారు. ఉపవాసాన్ని ఎంతో నిబద్ధతతో, నియమాలతో ఆచరించారు. నగరంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో రంజాన్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ ప్రార్థనలకు పలు రాజకీయ పార్టీల నాయకులు పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు మాట్లాడుతూ పవిత్రమైన రంజాన్ పండుగ నాడు దాన ధర్మాలు, నమాజులు చేస్తూ ఖురాన్ పఠిస్తూ ఎంతో నిష్ఠగా ఉంటారని, ఈ నెల రోజులు కుటుంబ సభ్యులతో సమయం గడుపుతూ అల్లాకి ప్రార్థనలు చేస్తూ కఠిన ఉపవాస దీక్షలతో రంజాన్ నెల ఘనంగా జరుపుకోవడం జరిగిందని పేర్కొన్నారు. రంజాన్ పండుగ మానవాళికి హితాన్ని అందిస్తోందని తెలిపారు. రంజాన్ మాసంలో ముస్లింలు ముఖ్యంగా జకాత్ అని పేదవారికి చెల్లిస్తారని, రంజాన్ మాసంలో జరుపుకునే ఇఫ్తార్ విందులో ఆత్మీయ స్వభావాలు ప్రస్ఫుటం అవుతాయని చెప్పారు. మానవుడిలో ప్రేమాభిమానాలు, క్రమశిక్షణ, దాతృత్వం చూపడం జరుగుతుందని పేర్కొన్నారు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. وجمع بينكما في الدارين بارك الله لنا ولكم في الآخرة. الله سيدنا حمزة والعباس رضي الله تعالى عنهما. యొక్క సందేశం ఇచ్చే ربنا آتنا في الدنيا حسنة وفي పోలీస్ శాఖ వారికి, అదేవిధంగా మున్సిపల్ శాఖ వారికి, అలాగే జిల్లా కలెక్టర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, మన ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఈగా గ్రౌండ్ కి అధికారులు, ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు మళ్లీ బ్రేక్ పడింది. ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన బస్సు యాత్రకు మొన్నటికి మొన్న ఉగాది సందర్భంగా విరామం ఇవ్వగా ఈరోజు ముస్లింలు రంజాన్ జరుపుకుంటున్న సందర్భంగా మరోసారి బ్రేక్ ఇచ్చారు. ఇక నేడు రంజాన్ కారణంగా సీఎం వైఎస్ జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రకు బ్రేక్ పడటంతో నేడు ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో భేటీ కానున్నారు వైసీపీ అధినేత. ఈ ఎన్నికల్లో అనుసరించాల్సిన ఎన్నికల ప్రచార వ్యూహాలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు రంజాన్ పండుగ నేపథ్యంలో ముస్లిం సోదరులు, సోదరీమణులకు ఈద్ ముబారక్ చెప్పారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.
అల్లా దీవెనలతో రాష్ట్ర ప్రజలకు సకల శుభాలు కలగాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. రంజాన్ సందర్భంగా దీక్షలు, ఉపవాసాలు, దైవారాధన, దాన ధర్మాలు, చెడును త్యజించడం, సాటి మానవులకు సేవ వంటి సత్కార్యాల ద్వారా అల్లా స్మరణలో తరించే ఈ రంజాన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సుఖ సంతోషాలు కలిగించాలని ఆకాంక్షించారు. సామరస్యానికి, సహృద్భావానికి, సర్వమానవ సమత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక రంజాన్ అని పేర్కొన్నారు. పవిత్ర ఖురాన్ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్ ఒక ముగింపు వేడుక. ఆ అల్లా దీవెనలతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సకల శుభాలు కలగాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రంజాన్ పర్వదినం సందర్భంగా తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముస్లిం సోదరులతో కలిసి రంజాన్ ప్రార్థనలో పాల్గొన్నారు. ముస్లిం మత పెద్దల సమక్షంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లింల అభ్యున్నతికి కృషి చేసింది తెలుగుదేశం పార్టీయేనని, రంజాన్ తోఫా ఇచ్చింది కూడా టీడీపీనేనని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ముస్లిం యూనివర్సిటీలు పెట్టింది కూడా టీడీపీ అని, ముస్లింలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమిటని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. आज इलेक्शन में जो कुछ भी आज वो मुख्यमंत्री सीएम होने की तौफीक अता फरमा और ज्यादा से ज्यादा इलेक्शन में हर मोमिन माइनॉरिटी हो कहीं भी हो अल्लाह उनको अच्छे से अच्छा जिताने की कोशिश करने की तौफीक अता फरमा और तेलुगुदेशम पार्टी और अच्छे से अच्छा ज्यादा से 170 सीट एमएलए के सीट आने की तौफीक अता फरमा और हर मस्जिद के मुतवल्ली और निर्दोल के हर मस्जिद के मुतवल्ली और हर मस्जिद के सदरात और जितने भी लोग हैं हर मोमिन मुसलमान सीएम चंद्रबाबु नायडू गारी के लिए दुआ करते हैं. ఏది చేసినా కూడా మనము, మన కుటుంబం, సమాజం ఆనందంగా ఉండాలి. ఈరోజు మైనారిటీ సోదరులు ఉన్నారు. ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఏ ప్రభుత్వం మీకు న్యాయం చేసింది, ఏ పార్టీ మీకు న్యాయం చేసింది, ఏ పార్టీ హయాంలో మీకు పనులు జరగలేదో రెండు విషయాలు కూడా మీరు వేరే చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మైనారిటీల కోసం మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరందరూ ఎప్పుడు ఉర్దూ అభివృద్ధి కావాలి, మేము ఉర్దూలో చదువుకోవాలి, మాతృభాషను కాపాడుకోవాలని ఆరాటపడతారు. అలాంటిది 13 జిల్లాల్లో ఉర్దూ రెండో భాష చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేనే ముఖ్యమంత్రిగా ఉండి చేశాను. అదే మరి ఎక్కడికి పోయినా మాకు ఉర్దూ యూనివర్సిటీ కావాలి, మా పిల్లలు కూడా బాగా చదువుకోవాలి, పై చదువుకోవాలని మీరు కోరుకుంటారు. అందుకే హైదరాబాద్లో ఉర్దూ యూనివర్సిటీ పెట్టించాం. నేను మళ్ళీ రాష్ట్రం రెండుగా విడిపోతే నేను వచ్చి ఇక్కడ కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. తెలుగు రాష్ట్రాల్లో 2 ఉర్దూ యూనివర్సిటీలు ఉంటే 2 కూడా తెలుగుదేశం పార్టీ పెట్టిన యూనివర్సిటీసే. ఓసరవెల్లిని మించి రంగులు మారుస్తున్న చంద్రబాబును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎండగట్టారు. చంద్రబాబు ఓసరవెల్లిని దాటిపోయారు. చంద్రబాబు మోసాలు అందరికీ తెలుసు. రాష్ట్రాన్ని దోచుకోవటం బాబు మనస్తత్వం. అవ్వాతాతలకు ఇంటి వద్దే అందాల్సిన పెన్షన్ ఆపారన్నారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల అయ్యప్పనగర్ బైపాస్ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ వాలంటీర్ల వ్యవస్థను చూస్తుంటే చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు. వాలంటీర్లకు 10,000 రూపాయలు ఇస్తామని చంద్రబాబు అంటున్నాడు. ఎలాగైనా జగన్ పాలన బాగుందని బాబు ఒప్పుకున్నాడు. ఇన్నాళ్లు వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు విషం చిమ్మారు. ఇప్పుడు వాలంటీర్లకు 10,000 రూపాయలు ఇస్తామంటున్నారు. ఇంతకంటే జగన్ పాలనకు మీరిచ్చే సర్టిఫికేట్ ఏముంటుంది? ప్రజలు తిరగబడేసరికి చంద్రబాబు మారిపోయాడు. ఇప్పుడు వాలంటీర్లను మెచ్చుకుంటున్నారు. మంచి చేశాం కాబట్టే ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. ఓసరవెల్లి కంటే చంద్రబాబు ఎక్కువ రంగులు మారుస్తాడు. జన్మభూమి కమిటీలతో చంద్రబాబు రాష్ట్రాన్ని దోచుకున్నారు. చంద్రబాబు బతుకంతా అబద్ధాలు, వెన్నుపోట్లే. చంద్రబాబు ఓసరవెల్లిని దాటిపోయారు. చంద్రబాబు మోసాలందరికీ తెలుసు. రాష్ట్రాన్ని దోచుకునేది దాచుకోవడం బాబు మనస్తత్వం. అవాతాతలకు ఇంటి వద్ద అందాల్సిన పెన్షన్ ఆపారు. నిమ్మగడ్డ రమేష్తో ఈసీకి చంద్రబాబు ఫిర్యాదు చేయించారు. అవ్వాతాతలను ఇబ్బంది పడేలా చేశారు అని సీఎం జగన్ ధ్వసమెత్తారు. పిడుగురాళ్లలో జన సముద్రం చూస్తున్నాం. 5 ఏళ్లుగా మన ప్రభుత్వంలో ఇంటింటికి అభివృద్ధి, సంక్షేమం అందించాం. సిద్ధం అంటూ నినాదాలు మన జైత్ర యాత్రకు శంఖారావాలు. చంద్రబాబు మోసాలను ఎదుర్కొనేందుకు మీరంతా సిద్ధమా? జిత్తులమారి చంద్రబాబు కుట్రలను తిప్పికొట్టాలి. మేం ఎప్పుడూ పేదల పక్షమే. ఇవి
ఇవి పేదల తలరాతను మార్చే ఎన్నికలు. చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నీ ఆగిపోతాయి. చంద్రబాబుకు ఓటేస్తే పేదవాళ్లు మోసపోతారు. చంద్రబాబు అంటే ఎన్నికల ముందు గంగ, అధికారం దక్కిన తర్వాత చంద్రబాబు ముఖాముఖి. జరుగుతున్న మంచి కొనసాగాలంటే జగన్కు ఓటేయాలని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. పచ్చ మీడియా గాడిదను తీసుకొచ్చి గుర్రం అని ప్రచారం చేస్తాయి. చంద్రబాబు హయాంలో ఒక్కరికైనా మంచి జరిగిందా? 14 ఏళ్ల బాబు పాలనలో ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందా? చంద్రబాబు 14 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందా? మనం వచ్చాక సంక్షేమం అభివృద్ధి చేసి చూపించాం. మనం వచ్చాక 1,35,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. వైద్య రంగంలోనే 54,000 నియామకాలు చేపట్టాం. పేదలకు వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చాం. 58 నెలల్లోనే 2,31,000 ఉద్యోగాలు భర్తీ చేశాం. గ్రామ సచివాలయాల్లో 1,35,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. జాబు రావాలంటే ఫ్యాన్ రావాలి అని సీఎం జగన్ పేర్కొన్నారు. ఇవాళ ఈ మధ్య కాలంలో నిన్ననే అనుకుంటా కొత్తగా ఒక మాట మాట్లాడాడు. నిజంగా ఆయన మాట్లాడిన మాటలు చూసినప్పుడు నాకు నిజంగా నవ్వాల్లో ఏం చేయాలో కూడా అర్థం కాల. ఆ మనిషి నోట్లో నుంచి ఆ మాటలు వింటా ఉన్నప్పుడు ఇదే బాబు నిన్ననో మొన్ననో అన్నాడు, మనం పెట్టిన వాలంటీర్ల వ్యవస్థ అంటే మీ అందరికీ గుర్తుందా? మనం పెట్టిన వాలంటీర్ల వ్యవస్థకు చంద్రబాబు నాయుడు గారు మొన్న ఈ మధ్యకాలంలోనే వాలంటీర్లకు 10,000 ఇస్తాడట. చంద్రబాబు అన్నాడు, సరే పోనీ ఇట్లన్నా కనీసం జగన్ పాలన బ్రహ్మాండంగా ఉందని ఒప్పుకోనన్నా ఒప్పుకున్నాడు. అటుకైనా సంతోషం. జగన్ పాలన చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తా ఉంది, దాన్నన్నా ఒప్పుకున్నాడు, సంతోషం. ఇదే చంద్రబాబు మొన్నటిదాకా మన వాలంటీర్ల వ్యవస్థ గురించి ఏమన్నాడు? ఇదే చంద్రబాబు ఇదే ఆయన కూటమి మన వాలంటీర్ల వ్యవస్థను మొన్నటిదాకా ఏమన్నారు? మనం పెట్టిన వాలంటీర్ల వ్యవస్థ అంటే భయంకరమైన ద్వేషం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. వాళ్ళ గురించి ఏమన్నాడు? మొన్నటిదాకా మూటలు మోసేవాళ్ళు అన్నాడు, వారి కథ తేలుస్తా అన్నాడు, వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నాడు, వారు మగవారు ఇంట్లో లేనప్పుడు తలుపులు కొడతారు అని కూడా అన్నాడు. ఇక ఆయన దత్తపుత్రుడు ఇంకో 4 అడుగులు ముందుకేశాడు. ఆయన దత్తపుత్రుడైతే వాలంటీర్లు ట్రాఫికింగ్ చేయిస్తా ఉన్నారు అని చెప్పి కూడా అన్నాడు. అందువల్లే అమ్మాయిలు మిస్ అయిపోతున్నారు, మాయమైపోతున్నారు అని కూడా అన్నాడు. వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రైవేట్ సైన్యం అన్నాడు. వాలంటీర్లు జగన్కు అధికార పెగసిస్ అని కూడా ట్వీట్ చేశాడు దత్తపుత్రుడు. మరి అడుగుతా ఉన్నా, మొన్నటిదాకా ఈ మాటలన్నీ అన్న మీరు నిన్న వాలంటీర్లకు మేము 10,000 ఇస్తాము అని చెప్పి మీ నోట్లో నుంచి మాటలు వచ్చాయి అంటే ఇంతకన్నా సర్టిఫికెట్ నాకేం కావాలయ్యా? నా ప్రభుత్వానికి జగన్ గొప్ప పాలన చేశాడు అని చెప్పి సర్టిఫికెట్ ఇచ్చావు, ఇంతకన్నా గొప్ప సర్టిఫికెట్ ఏం కావాలని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, అయ్యా చంద్రబాబు, నీ హయాంలో నువ్వు జన్మభూమి కమిటీలు పెట్టుకున్నావయ్యా. నువ్వు పెట్టుకున్న జన్మభూమి కమిటీల వల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వాళ్ళు మీరు ఇద్దరు కలిసి మరుగుదొడ్లకు లంచాలు తీసుకున్నారు, రేషన్కు లంచాలు తీసుకున్నారు, పెన్షన్కు లంచాలు తీసుకున్నారు, రాష్ట్రాన్ని దోచేశారు. కానీ మీ జగన్ తన అభిమానులతో తాను తెచ్చుకున్న వాలంటీర్ వ్యవస్థ ఏకంగా లంచాలు లేకుండా, వివక్ష లేకుండా మీ జగన్ మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు. నేరుగా 2,70,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి మీ బిడ్డ పంపించాడు. నాకు అనుభవం ఉంది, పవన్కు పవర్ ఉంది. ప్రధాని మోదీకి దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా చేయాలన్న సంకల్పం ఉంది. ఇది ప్రారంభం మాత్రమే. అగ్నికి వాయువు తోడైంది, ప్రజాగ్రహానికి వారాహి జత కలిసింది. జగన్ అనే అహంకారాన్ని బూడిదెచ్చేస్తుంది. 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజలకు చెబుతున్నా, సైకిల్ స్పీడుకు తిరుగులేదు, గ్లాసు జోరుకు ఎదురులేదు, కమల వికాసానికి అడ్డే లేదు. మా కాంబినేషన్ సూపర్. పవన్ కళ్యాణ్ కోట్లాది రూపాయల ఆదాయాన్ని, విలాసవంతమైన జీవితాన్ని వదులుకొని మీకోసం వచ్చిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. రాష్ట్రానికి అన్నీ మంచి రోజులే. యువత భవిష్యత్తుకు, రాష్ట్రాభివృద్ధికి తిరుగుండదు. ఎన్నికల తర్వాత జగన్కు చిప్పే గతి. పవన్ నేను కలిసి ఆయన్ను ఎక్కడకు పంపుతామో చూడండి అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.
ఈ ఎన్నికల్లో వైసీపీ కొట్టుకుపోవడం ఖాయమని స్పష్టం చేశారు. చంద్రబాబు గుండె ధైర్యం ఉన్న నాయకుడు, అనుభవం ఉన్న వ్యక్తి, అభివృద్ధి కోసం పరితపించే మనిషి. ఉద్దానంలో కిడ్నీ సమస్యపై చంద్రబాబుకు చెబితే 24 గంటల్లోనే నిపుణులతో సంప్రదించి పరిష్కార మార్గాన్ని చూపారు. అటువంటి పట్టుదల, నైపుణ్యం, అనుభవం ఉన్న వ్యక్తి రాష్ట్రానికి అవసరమని జనసేనాని పవన్ కళ్యాణ్ చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు, నిడదవోలు బహిరంగ సభల్లో వీరిద్దరూ ప్రసంగించారు. భారీ రోడ్ షోలు నిర్వహించారు. వారికి అశేష జనవాహిని స్వాగతం పలికింది. నిడదవోలు సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి లోక్సభ స్థానంలో ఎన్డీఏ అభ్యర్థి దగ్గుబాటి పురంధరేశ్వరి కూడా హాజరయ్యారు. ముగ్గురు జగన్ అవినీతి అక్రమాలపై నిప్పులు చెరిగారు. రాష్ట్ర భవిష్యత్ కోసం కూటమిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మోహన్ రెడ్డికి నిద్ర రాదు. ఇది చూసిన తర్వాత గుండె పగిలిపోవడం ఖాయం. ఎంత ఉత్సాహం అంటే, నేను రాజకీయాల్లో ఉన్నాను కానీ ఏదైతే ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్, నిస్వార్థంగా మీకు సేవలు అందించడానికి వచ్చిన వ్యక్తి అవునా కాదా అని అడుగుతున్నా. ఇంకో పక్కన నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని ప్రపంచ పటంలో అగ్రదేశంగా పెట్టే నాయకుడు. తెలుగుదేశం తరఫున నాకు 40 ఏళ్ల అనుభవం. తమిళ్లో ఇవన్నీ కలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒక లెక్క అని మీకు తెలియజేస్తున్నా. నిలబడతాడా అని తెలియజేస్తున్నా. మిమ్మల్ని అడుగుతున్నా, నిలబడనిద్దామా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంటికి పంపించడానికి సిద్ధమా అని మిమ్మల్ని కోరుతున్నా. సిద్ధం అంటే గట్టిగా చెప్పండి. జగన్మోహన్ రెడ్డి ఎక్కడో సిద్ధం అని తిరుగుతున్నాడు. మీరు చెప్పాలి గట్టిగా చప్పట్లు కొట్టి, జగన్మోహన్ రెడ్డి నిన్ను ఓడించడానికి మేము సిద్ధం. లాస్ట్ లో ఉండే తమ్ముళ్ళు, ఇటుపక్కుండే మీరందరూ కూడా తమ్ముళ్ళు, ఇప్పుడే ఒకటే చెప్తున్నా జగన్మోహన్ రెడ్డికి, ఈ సభ చూసి చెప్తున్నా, మమ్మల్ని అడ్డుకోవాలంటే సైకిల్ స్పీడ్ వేస్తాం, తొక్కుకుంటూ వెళ్ళిపోతా. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి చేపట్టబోయే ముఖ్య కార్యక్రమాల్లో ప్రతి చేతికి పని, ప్రతి చేనుకు నీరు. ఇదే జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి లక్ష్యం. బీసీల భవిష్యత్తుకి గ్యారంటీగా నిలబడతాం. మీరు పోలవరం ప్రాజెక్ట్ ఇందాక తణుకులో మాట్లాడుతా ఉన్నా. ఈ ఇరిగేషన్ మంత్రి ఉన్నాడు, వైసీపీ మంత్రి. పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడంటే అబ్బని తీయని దెబ్బ, ఎంత కమ్మగా ఉందరో అబ్బా అని దానికి డాన్స్ ప్రాక్టీసులు తప్ప ఎవరైనా మంత్రి పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు నిర్మిస్తారంటే మేము పలానా సమయంలో నిర్మిస్తాం, బాధ్యతగా మాట్లాడతాం. ఒక్క వైసీపీ మంత్రి ఈ రోజు వరకు సమస్యల మీద స్పందించడం. ఏదైనా మాట్లాడితే చంద్రబాబు గారిని వ్యక్తిగతంగా నిందిస్తారు, నన్ను వ్యక్తిగతంగా నిందిస్తారు. పాపం భువనేశ్వర్ మనకి పురంధేశ్వరి గారి మీద అకారణంగా తిడతారు. అంతే తప్ప మనం అడిగిన దానికి ఒక్కదానికి సమాధానం చెప్పరు. మేమేం అడుగుతున్నాం? ఉపాధి అవకాశాలు ఏమైనాయి? పోలవరం ఎప్పుడు పూర్తవుతుంది? లేదంటే మనకు పోలీసులకి టీఏలు, డిఏలు, వాళ్ళకి సరెండర్ లీవ్స్ కి డబ్బులు ఎందుకు చేయట్లేదు? కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ని మీరు రద్దు చేస్తానని చెప్పారు, ఎందుకు రద్దు చేయలేదు? పోలవరం ప్రాజెక్ట్ నిర్మించలేదు. చిన్న చితక నీటి తరహా ప్రాజెక్టులని ఎందుకు పూర్తి చేయలేదు? ఏ ఒక్క దానికి సమాధానం అడిగినా డిఎస్సి నోటిఫికేషన్ ఎందుకు చేయలేదంటే మమ్మల్ని, మా కుటుంబ సభ్యుల్ని అందరినీ పచ్చిగా తిడతారు. ఇలా బూతులు తిట్టే వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాం, భవిష్యత్తులో జనసేన, భారతీయ జనతా పార్టీ చాలా బలమైన సంస్థాగత నిర్మాణంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం స్థాపించబోతుంది.
ఒకళ్ళొకళ్ళకి తాట తీసి కింద కూర్చోబెడతాం, మర్చిపోకండి. రంజాన్ పర్వదినం సందర్భంగా నియోజకవర్గంలో జరిగిన రంజాన్ ప్రార్థనలో మంత్రి జోగి రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు ఆయన రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జోగి రమేష్ మాట్లాడుతూ అల్లాహ్ దయతో మళ్లీ జగన్ ముఖ్యమంత్రి అవుతారని జోషిని చెప్పారు. రాబోయే రంజాన్కు ఇమ్దాద్ గారు ఏర్పాటు చేసుకుని అక్కడ రంజాన్ను ఘనంగా నిర్వహించుకుందామన్నారు. ఈద్ ముబారక్, పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు. నా తరఫున మనసున్న మన ముఖ్యమంత్రి, నా మైనార్టీ సోదరులు అన్నలు అని చెప్పి మన గుండెల్లో హత్తుకునే మన జగనన్న పక్షాన మీ అందరికీ కూడా ముందుగా రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఈ రోజున ప్రపంచం మొత్తం కూడా పవిత్రమైన రంజాన్ జరుపుకునే ఈ శుభతరుణంలో అల్లా దీవెనలు, అల్లా ఆశీస్సులు మన కుటుంబాల మీద నిండుగా ఉండాలని, మన ముస్లిం మైనార్టీలందరూ కూడా బ్రహ్మాండంగా అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్ళాలని ఈరోజు మనసు పెట్టి మనందరినీ కూడా గుండెల్లో పెట్టుకొని చూస్తున్న మన ముఖ్యమంత్రి మన జగనన్న అల్లా దీవెనలతో, అల్లా ఆశీస్సులతో ఈరోజు మన ముస్లింలకి భారతదేశంలో అత్యధికంగా రిజర్వేషన్ ఇచ్చిన ఆ మహనీయుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒకసారి మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి. ఈరోజు మన ముస్లిం మైనార్టీలకి 7 ఎమ్మెల్యే పదవులు ఇచ్చి అందరినీ కూడా గెలిపించి అందరినీ కూడా అసెంబ్లీలో కూర్చోబెట్టడానికి జగనన్న చేస్తున్న ప్రయత్నానికి అల్లా దీవెనలు మీ అందరి చల్లని ఆశీస్సులు కూడా ఉండాలని మనందరం కూడా భారతీయులం, మనందరం కూడా ఈరోజు మన ఉనికిని మనం కాపాడుకోవాలి. మనం ఇక్కడ పుట్టాం, ఇక్కడ పెరిగాం, మనం ఎవ్వరికి కూడా సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎన్నికల ప్రచార హోర్డింగ్లపై ప్రింటర్ మరియు పబ్లిషర్ల స్పష్టమైన గుర్తింపును తప్పనిసరి చేస్తూ భారత ఎన్నికల సంఘం అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. పార్టీ అభ్యర్థి ప్రచారం కోసం ఇచ్చే ప్రకటనలు, వ్యతిరేకంగా ఇచ్చే ఎలాంటి ప్రకటనలపై అయినా చిరునామా లేకపోతే నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఎన్నికల ప్రచార హోర్డింగ్లపై ప్రింటర్ మరియు పబ్లిషర్ల స్పష్టమైన గుర్తింపును తప్పనిసరి చేస్తూ భారత ఎన్నికల సంఘం అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. మున్సిపాలిటీల స్థలాల్లో గుర్తింపు లేకుండా ఉన్న హోర్డింగ్లపై ఈసీకి ఫిర్యాదులు అందడంతో ప్రధాన ఎన్నికల కమిషన్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 127A ప్రింటర్ మరియు ప్రచురణకర్త పేరు, చిరునామా లేకుండా ఎన్నికల కరపత్రాలు, పోస్టర్లు, ప్లకార్డులు లేదా బ్యానర్లను ముద్రించడం లేదా ప్రచురించడాన్ని నిస్సందేహంగా నిషేధిస్తున్నట్లు ఈసీ తెలిపింది. పార్టీ అభ్యర్థి ప్రచారం కోసం ఇచ్చే ప్రకటనలు, వ్యతిరేకంగా ఉంచే ఎలాంటి ప్రకటనలపై అయినా చిరునామా లేకపోతే నిషేధం వర్తిస్తుంది. అధికారంలో ఉన్న పార్టీ లేదా ప్రభుత్వం ప్రకటనలకు సంబంధించి ప్రభుత్వ ఖజానా ఖర్చుతో విడుదల చేసే రాజకీయ ప్రకటనలను కూడా ఈసీ నిషేధించింది. రాష్ట్రంలో మళ్లీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉన్న రోడ్లు కాస్త కనిపించకుండా పోతాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. రోడ్లు వేయమంటే ప్యాచ్ వర్క్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించిన ఆయన స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణపై సెటైర్లు వేశారు. జనాలు నిలదీస్తున్నారని, గుట్టు చప్పుడు కాకుండా కొబ్బరికాయలు కొట్టి వెళ్తున్నారని అన్నారు. ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీలతో కూడిన ఎన్డీఏ కూటమిదే విజయమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమి 150 స్థానాల్లో విజయం సాధిస్తుందని, రాష్ట్రంలో 23 లోక్సభ స్థానాల్లో తమ అభ్యర్థులు గెలుపొందుతారని లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో ఎన్డీఏ కూటమిని ఆశీర్వదించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారని, ఎన్నికల్లో ప్రజల తీర్పును స్పష్టంగా చూడొచ్చని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మొత్తం 175 ఎమ్మెల్యే సీట్లలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి 150కి తక్కువ కాకుండా 25 ఎంపీ సీట్లలో 23 ఎంపీ సీట్లకు తక్కువ కాకుండా గెలుపొందుతాయన్నారు. మాది బలమైన కూటమి అని నారా లోకేష్ చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము పొత్తు పెట్టుకున్నామని లోకేష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చాలా నిధులు కావాలని, అందుకోసమే ఢిల్లీలో కూడా గెలుస్తారని నమ్ముతున్న ప్రభుత్వంకు ఓటు వేయాలని ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. ఎన్నికల ముందర ఏం చెప్పాడు తల్లి ఎమ్మెల్యే గారు? ఎవరు తెలుసు కదా, మర్చిపోయినారా? కరకట్ట కమలాసన్, ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు. ఓకే, ఆయన పేరు ఎందుకు పెట్టానో చెప్పాలి, ఆగండి. అమ్మా, కరకట్ట కమలాసన్ అని పేరు పెట్టిన తల్లి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు. మొన్నటి వరకు అనుకున్నా
పవన్ అన్న బాలబాబు గారితో పోటీ పడిగలుగుతారు, కానీ బ్రహ్మానందం గారికి మంచి పోటీ ఇవ్వగలుగుతాడు తల్లి ఈ కరకట్ట కమలాసన్. ఏమి నటన తల్లి, ఎన్నికల ముందలొచ్చి అన్ని మాటలు చెప్పినాడు. ఇప్పుడు ఎక్కడ కంపడుతున్నాడా, తిరిగినాడా, పట్టించుకున్నాడా? ఈ రోజు ఇసుక ధరలు ఇంత పెరిగితే ఏనాడని మాట్లాడా? అమ్మ ఆనాడు 2019 ఎన్నికల ముందల ఏకంగా ఇక్కడ మీటింగ్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు మంగళగిరిలో. ఆనాడు ఆలా రామకృష్ణారెడ్డి గారు ఏం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పిస్తా, రాజధాని ఇక్కడనే ఉంటుందని మాయ మాటలు చెప్పినాడు. కానీ ఎన్నికలైన తర్వాత 3 రాజధానులకి బిల్లుకి ఓటేసిన మొదటి వ్యక్తి కరకట్ట కమలాసన్, ఆలా రామకృష్ణారెడ్డి గారి తల్లి. అంటే ఈరోజు రాజధాని సర్వనాశనం చేశారు, ఒక్కరు కూడా ఉద్యోగం దొరకని పరిస్థితి. దయచేసి ఇది మీరందరూ గుర్తుపెట్టుకోవాలా. 2 నెలలు ఓపిక పట్టండి. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తాం ఖాయం. మళ్ళీ పాత ఇసుక విధానం కూడా తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం తల్లి. అమ్మా 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేశాం. ప్రజలు పడుతున్న కష్టాలు నేరుగా చూసా. అది చూసిన తర్వాత పవన్ అన్న చంద్రబాబు గారితో చర్చించి బాబు సూపర్ 6 హామీలు ఇచ్చాం తల్లి. 2004లో తండ్రి శవాన్ని వాడుకున్నారు, 2019లో సొంత బాబాయిని చంపేసి ఆ శవాన్ని వాడుకున్నారు. ఇప్పుడు 2024లో ఏకంగా వచ్చి మొన్న వృద్ధులకి పెన్షన్ ఇవ్వకుండా మొదటి రోజు 32 మందిని చంపి వాళ్ళ సవాల్ని శవరాజకీయం కోసం వాడుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు బుధవారం నాడు నియోజకవర్గంలో స్థానిక 58వ డివిజన్ సింగనగర్ తదితర ప్రాంతాలలో స్థానిక డివిజన్ కార్పొరేటర్, డిప్యూటీ మేయర్ అవతు శ్రీ శైలజ శ్రీనివాసరెడ్డి మరియు తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి జగనన్న హయాంలో చేకూరిన లబ్ధిని వివరిస్తూ కరపత్రం అందజేసి ప్రజలతో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్థించారు. డివిజన్ పర్యటనలో భాగంగా 58వ డివిజన్లో పర్యటించడం జరిగిందన్నారు. అందరూ కలిసి పర్యటిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరి దగ్గరకు వెళ్తుంటే మా ఓటు ఫ్యాన్ గుర్తుకే వేస్తామని తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తోట శ్రీనివాసరావు, 58వ డివిజన్ సీనియర్ నాయకులు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, డివిజన్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో మరి ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా మరి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 58వ డివిజన్లో వైఎస్ఆర్ కాలనీలో మరి పర్యటించడం జరుగుతూ ఉంది. చాలా మంచి రెస్పాన్స్. ఎందుకంటే జగనన్న గెలుపు ఎక్కడో లేదు, మరి 58వ డివిజన్లో ఉందనేటువంటిది స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానం, అలాగే జగనన్న ఇచ్చినటువంటి పథకాలు ప్రతి ఇంటికి గుమ్మంకి నేరుగా వెళ్ళినాయి. మేము చాలా సంతోషంగా ఉన్నాం. మా పిల్లవాడు చదువుకుంటా ఉన్నాడు, లేకపోతే నేను ఆరోగ్యం బాగోలేకపోతే ఆరోగ్యశ్రీ ద్వారాగా నాకు జగన్మోహన్ రెడ్డి గారు భరోసా కల్పించారు. ఇళ్ళు లేక ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బంది పడతా ఉంటే మరి మాకు జగనన్న వచ్చిన తర్వాత ఇళ్ళు ఇచ్చారని చెప్తా ఉంటే చాలా చాలా సంతోషం. ఇంతకన్నా ప్రభుత్వం నుంచి మేమేం కోరుకోవాలనేటువంటిది సంకేతాలు ఇస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా. ఎందుకంటే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్న 58వ డివిజన్లోనే గతంలో మరి నేను కార్పొరేటర్గా అయిన తర్వాత సుమారుగా 50 కోట్ల రూపాయల నిధులతో మరి ఈ డివిజన్ డెవలప్మెంట్ చేసాం. మరి దానిలో భాగంగానే అనేక రకాలైనటువంటి రోడ్లు, ఎందుకంటే కొత్తగా ఏర్పడుతున్నటువంటి వాతావరణం ఏదైతే తోటవారి వీధి కావచ్చు, నందమూరి నగర్ కావచ్చు, భర్తమాత కాలనీ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా ఇక్కడ ఈ డివిజన్లో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని ఎన్నుకొని విజయవాడలో చేరువుగా ఉన్నటువంటి ప్రాంతం ఏదైనా ఉంది అంటే ఈ ప్రాంతం అనేటువంటి దాన్ని మరి విజయవాడ నగర ప్రజలందరూ కూడా అందుబాటులోకి వస్తూ ఉన్నారు. జై భీమ్ భారత పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి పరసా సురేష్ ఎన్నికల ప్రచారం నిన్న సాయంత్రం చిట్టినగర్ అంబేద్కర్ విగ్రహం నుండి ప్రారంభించారు. చిట్టినగర్, ప్రైజర్పేట, కొండ ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజల నుండి ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన ఆటలాడుతూ కొండ ప్రాంత ప్రజలు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, రోడ్లు సరిగ్గా లేకపోవటం, డ్రైనేజీ వ్యవస్థ, వీధి లైట్లు లేకపోవటం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గత పాలకులు కొండ ప్రాంత వాసులకు కనీస మౌలిక వసతులు ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను పట్టించుకోవట్లేదని విచారణ వ్యక్తం చేశారు. తాను గెలిచిన వెంటనే కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు పూర్తి ఆధునిక సదుపాయాలు కల్పించి ఇళ్ల పట్టాలు ఇప్పించి లోను వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తానని వాగ్దానం చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుండి శ్రీ జడా శ్రావణ కుమార్ గారు స్థాపించిన జై భీమ్రావ్ భారత్ పార్టీ నుండి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేయుచున్నాను. కావున ఈ పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలందరికీ నేను ఒకటే విన్నవించుకుంటున్నాను. ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఇప్పుడు వరకు అధికారులు కానీ ఇప్పటి వరకు పాలించిన ఏ ఒక్క నాయకుడు కూడా పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న సమస్యల గురించి పట్టించుకోలేదు. అలాగే
గతంలో ఎమ్మెల్యేగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఒక దోపిడీ వ్యవస్థను స్థాపించాడే తప్ప ఎక్కడ కూడా ప్రజల పక్షాన కానీ ప్రజల కోసం పోరాడిన సందర్భాలు ఎక్కడా లేదు. అలాగే ఈ రోజున పశ్చిమ నియోజకవర్గంలో ఒక ఆర్థిక దోపిడీదారుడు వచ్చి ఇక్కడ ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ కోట్ల రూపాయలు కుమ్మరించి ఎమ్మెల్యేగా గెలవాలని చెప్పి ప్రయత్నిస్తున్నాడు. కావున దయచేసి ప్రజలకు నేను ఒకటే చెప్తున్నాను, కోట్లు ఖర్చు పెట్టిన వాడు కోట్లు సంపాదిస్తాడే తప్ప ప్రజల కోసం కష్టపడేవాడు కాదు. నేను ఒక సామాన్యుడిగా ఈ పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేయడానికి మేము ముందుకు వచ్చాను. కావున నన్ను ప్రతి ఒక్కరు దీవించి ఆశీర్వదించి నాకు అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాను. ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న ఈ కొండ ప్రాంత సమస్యలే కానీ మరియు ఈ యొక్క డ్రైనేజీ వ్యవస్థనే కానీ ఈ పశ్చిమ నియోజకవర్గంలో అనేక సమస్యలు అలాగే ఈ పశ్చిమ నియోజకవర్గంలో చాలా దారుణమైన పరిస్థితుల్లో ఈ యొక్క యువత పెడదారి పడుతుంది. ఎందుకంటే ఈ యొక్క గంజాయి రాష్ట్రం మొత్తం కూడా గంజాయి వేరులై పారుతుంది. ఈ పశ్చిమ నియోజకవర్గంలో చాలామంది కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోయి చాలామంది యువత ఈ యొక్క గంజాయి మత్తులో ఉండిపోయారు. రాబోయేది ఉమ్మడి ప్రభుత్వమేనని 3 పార్టీల కార్యకర్తలు వేరువేరు కాదు, అందరూ ఒకటే అని టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ వ్యాఖ్యానించారు. క్రమశిక్షణ, నిజాయితీ టీడీపీ, జనసేన పార్టీ కార్యకర్తల సొంతమన్నారు. సితారా సెంటర్ ఎన్ కన్వెన్షన్లో జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ జన సైనికులు వీర మహిళల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కేశినేని శివనాథ్ టీడీపీ జనసేన బలపరిచిన పశ్చిమ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివనాథ్ మాట్లాడుతూ క్రమశిక్షణ, నిజాయితీ టీడీపీ జనసేన పార్టీ కార్యకర్తల సొంతమన్నారు. ఈ 2 పార్టీల నుంచి నాయకులు వెళ్లిపోయారని, కానీ పార్టీ ప్రేమించే కార్యకర్తలు ఒక్కరు కూడా వెళ్లిపోలేదన్నారు. ఈ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు ఎంతోమంది పోటీ చేయడానికి రెడీగా ఉన్నా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పార్టీ గెలుపు కోసం త్యాగాలు చేసి కష్టపడుతున్నారన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టు సమయంలో పవన్ చూపించిన చొరవ తెలుగుదేశం నాయకుల, కార్యకర్తల గుండెల్లోకి వెళ్లిపోయాయన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో గాంధీ హిల్స్, భవానీ ఐలాండ్ ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, జనసేన తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అమ్మిశెట్టి వాసు, జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి రజని, పశ్చిమ నియోజకవర్గ టీడీపీ, జనసేన బీజేపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విజయవాడ 3 నియోజకవర్గాల్లో జన సైనికులకి ఒక నియోజకవర్గంలో 31,000 వచ్చినాయి, ఇంకో నియోజకవర్గంలో 29,500 వచ్చినాయి. అత్యధిక తక్కువ వచ్చిన ఓట్లు ఆ వ్యక్తే. నేను డెవలప్ చేశాను ఇక్కడ జనసేన అంటాడేంటి? అసలు ఇక్కడ ఎంతోమంది జన సైనికులు, నాయకులు, కార్యకర్తలు డెవలప్ చేశారు. వీళ్ళందరినీ చూసి బుద్ధి తెచ్చుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎన్నో అవకాశాలు ఇచ్చారు. తన పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడారు. 15 రోజుల ముందు కూడా నాకు తెలిసిన విషయం చాలా జాగ్రత్తగా వివరించారు. నిన్ను నేను చూసుకుంటా, నీ భవిష్యత్తు చూసుకుంటా, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, త్యాగం చేయాల్సి వచ్చింది అర్థం చేసుకోమని వారికి క్లియర్గా వివరించారు. ఆ రోజు కూడా మళ్ళీ బయటకు వచ్చి ఏదో అన్నాడు, కొబ్బరి బొండం కత్తితో నేను నరుక్కుంటా, వేరే పార్టీ జెండా వేసుకుంటా. మరి వాళ్ళు ఏం చేయాలో మనకు అర్థం కావట్లా. సందుకి ఒక కొబ్బరి బొండం కత్తి రెడీ చేయాలన్నా. ఇక జన సైనికులు, తెలుగుదేశం నాయకులు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరం ఒకటే, వేరు కాదు. రేపు రాబోయేది ఉమ్మడి ప్రభుత్వం. మేము తెలుగుదేశం అభ్యర్థి కాదు, ఆయన బీజేపీ అభ్యర్థి కాదు, 3 పార్టీల అభ్యర్థులు. మాకు జన సైనికులైనా ఒకటే, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలైనా ఒకటే, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలైనా ఒకటే. వ్యక్తిగతంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు నాకు నేర్పించారు రాజకీయాల్లో ఎలా ఉండాలి ఏమిటి అనేది. నేను రాజకీయవేత్తను కాదు బై కెరియర్. నేను గొప్ప ఇంజనీర్ అని చెప్పను కాదు, కానీ మంచి ఇంజనీర్ని. నేను ఎంటెక్ చదువుకొని ఎప్పుడు కూడా ఉద్యోగ అవకాశాలు ఎలా ఇప్పించాలి, ఉద్యోగం కోసం కాదు అని 10-15 వేల మందికి ఉద్యోగాలు కల్పించగలిగే స్థాయికి నేను వెళ్ళాను. తర్వాత ఎప్పుడు కూడా సిద్ధాంతాలు మారచ్చు. ఒక్కోసారి తల్లి, తండ్రి, గురువు, దైవంతో సమానం ఉంటాం కదా, ఆ సిద్ధాంతాన్ని నమ్ముకున్నవాడిని నేను. కేంద్ర రాజకీయ పార్టీ అంటే భారతదేశంలో ఉన్న పెద్ద పార్టీలో ఉంటే మంచిది రీజనల్ పార్టీ కంటే అని అన్ని సంవత్సరాలు చేసినాక బాబు గారితో చెప్పి నేను భారతీయ జనతా పార్టీలో చేరటం జరిగింది. ఆ రోజున
అయినప్పటికీ కూడా రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజల గురించి అహర్నిశలు కష్టపడతానే ఉన్నాం. అయితే మీరందరూ పవన్ కళ్యాణ్ గారిని అన్నగా చూసుకుంటారు కదా, డెఫినెట్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో పాటు మా అన్న అనుకుంటారు కదా. నన్ను పెద్దన్నగా చూసుకోండి. మిమ్మల్ని అందరినీ కూడా నేను చక్కగా రాజకీయ అవకాశాలు ఎప్పుడు, ఎందుకు, ఎలా వస్తాయి అనేది ఎవరికీ తెలియదు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ తన అల్లుడు మంచుకొండ చక్రవర్తి తదితర కుటుంబ సభ్యులు స్థానిక కార్పొరేటర్ కుక్కల అనితతో కలిసి పర్యటించి ప్రతి ఇంటికి వెళ్లి వెల్లంపల్లి శ్రీనివాసరావుని ఆదరించి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 23వ డివిజన్ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, వెల్లంపల్లి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఈరోజు 24వ డివిజన్ అనిత రమేష్ గారితో ఈరోజు ఇక్కడ స్థానికంగా పర్యటించడం జరుగుతుంది. అలాగే వారితో పాటుగా పార్టీ కార్యకర్తలతోటి ఇక్కడ పర్యటించడం జరుగుతుంది. ఇక్కడ మేము ఈరోజు 24వ డివిజను గిరిపురం ఏరియాలో ఈరోజు మేము అందరం కలిసి పర్యటించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ప్రతి గడపలో కూడా వన్ సైడెడ్గా ఏ ఒక్కరు కూడా వేరే పార్టీకి మేము ఓటేసే పరిస్థితి లేదు. తప్పకుండా జగన్ గారికి మాత్రమే మేము ఓటేస్తాము. ఎందుకని అడిగితే వారు చెప్పేది ఒకటే, మేము అడగకుండానే మా అందరికీ సంక్షేమం వచ్చింది, మేము ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు, మా ఇంటికే సంక్షేమం వస్తుంది. కాకపోతే జరిగిన గత 10 రోజుల్లో జరుగుతున్న పరిణామాలతో వారు చాలా దిగ్భ్రాంతికి వారు గురయ్యారు. వారు ఇక్కడి నుంచి వారికి ఇంతకుముందు ఇంటికి వచ్చే పెన్షన్ ఇప్పుడు ఇంటికి రావట్లేదనే వారి ఇంతకుముందు ఇంటికి వచ్చే పెన్షను ఇప్పుడు వారికి రావట్లేదని తప్పకుండా వారు బాధపడుతున్నారు. అలాగే మేము వారికి భరోసా ఇచ్చాము, ఇక నుంచి జగనన్న ప్రభుత్వం వచ్చాక మళ్ళీ వాలంటీర్ వారు గడప తొక్కుతారు, అలాగే వారికి పెన్షన్ అందిస్తారనే ఒక భరోసాను మేము ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి విజయానికి కాక్షిస్తూ నేను ఇక్కడ వారి తరపున ప్రచారం చేయడం జరుగుతుంది. అలాగే వారు ఇంతకుముందు ఇక్కడికి వచ్చారు, ఇదే డివిజన్లో వారు పర్యటించినప్పుడు చిన్న చిన్న సమస్యలను వారు తెలుసుకొని వెంటనే వాటన్నిటిని పరిష్కరించి ఇక్కడ స్థానిక కార్పొరేటర్లు వారి సహాయంతో తప్పకుండా వారు కంప్లీట్గా ఇక్కడ చిన్న చిన్న ఇష్యూస్ అన్నింటినీ రిజాల్వ్ చేశారు. పెద్ద పెద్ద ఏవైతే ఉన్నాయో తప్పకుండా ఎలక్షన్ తర్వాత వాటిని ఫస్ట్ వచ్చిన వెంటనే వాటిని తప్పకుండా వారు క్లియర్ చేస్తారని చెప్పి ఇక్కడ హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే అభ్యర్థి అయిన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అల్లుడు గారు చక్రవర్తి గారు, ఇక స్థానిక ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరు కూడా ప్రతి గడపకు వెళ్ళడం జరిగింది. వారి యొక్క సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఇది జగనన్న అడ్డా, జగనన్న గెలిపే మా ధ్యేయం, జగనన్న గెలిపించడానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. కూటమిలు ఎన్ని వచ్చినా కూడా మేము మాత్రం జగన్ గారినే గెలిపిస్తాం, జగన్ గారే మాకు సీఎం కావాలి. ఎందుకంటే ఒక 10 రోజుల క్రితం పెన్షన్లు రాక ఇబ్బంది పడ్డాం, మమ్మల్ని పెన్షన్లు ఇవ్వకుండా వాలంటీర్లు లేకుండా ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం అది. ఆ ప్రభుత్వాన్ని మేము కోరుకోవట్లేదు, తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నాం. జగనన్నను గెలిపించి మళ్ళీ మేము సచివాలయాలు పెట్టుకొని కన్వీనర్ల ద్వారా, మన వాలంటీర్స్ ద్వారా గుమ్మం వద్దకే పరిపాలన తీసుకొచ్చిన జగన్ గారి ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నామని ప్రతి ఒక్కరు కూడా మాతో మద్దతు ఇస్తున్నారు, సహకరిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి నాయకులకి, కార్యకర్తలకి అందరికీ నా ధన్యవాదాలు. ఎన్డీఏ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా కృషి చేయనున్నట్లు సీనియర్ పొలిటికల్ లీడర్, ఎక్స్ ఫ్లోర్ లీడర్ కునుకు రాజశేఖర్ పేర్కొన్నారు. గాంధీనగర్లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఎక్స్ కార్పొరేటర్ ముప్పా వెంకటేశ్వరరావు, పార్టీ సీనియర్ నేత భానుసింగ్తో కలిసి ఆయన సమన్వయ సమావేశంలో మీడియాతో మాట్లాడారు. రానున్న రోజుల్లో టీడీపీ, జనసేన, బీజేపీ బలపరిచిన అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా కృషి చేయనున్నట్లు తెలియజేశారు. ఈ క్రమంలో సెంట్రల్ నియోజకవర్గంలో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించినట్లు తెలియజేశారు. త్వరలోనే పశ్చిమ, తూర్పు నియోజకవర్గంలోనూ సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహణకు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. విజయవాడ పశ్చిమ నుంచి 100కి 100 పాళ్ళు సుజనా చౌదరి గారు విజయం సాధిస్తారని, దానికి తెలుగుదేశం పార్టీ, జనసేన పూర్తి సహకారం ఉంటుందని, అట్లాగే మన సెంట్రల్ నియోజకవర్గం వచ్చేటప్పటికి బోండా ఉమా గారికి ఎంత మెజార్టీ అని నేను చెప్పను. చాలామంది ఎంత మెజార్టీ అంత మెజార్టీ అని చెప్తున్నారు, అది చాలా తప్పు. మనం చాలా టైట్గా అయినా సరే విన్ అవుట్ 100% గ్యారంటీ. అదేవిధంగా కృష్ణా జిల్లాలో ఉన్న అన్ని సామాజిక వర్గాల్లో కూడా ఈ వైకా పరిపాలనలో అన్యాయం జరిగింది. ప్రజలంతా ఎప్పుడు ఎలక్షన్ జరుగుద్దా జగన్ ఇంటికి పంపిద్దామని చూస్తున్నారు. రాబో కాలంలో జగన్ జైలుకి వెళ్తాడు. చంద్రబాబు నాయుడు గారికి అధికారంలోకి రాగానే
అమరావతిని అభివృద్ధి చేయడానికి మోడీ గారు పూర్తి సహకారం అందించాలని కోరుకుంటున్నాను. ఆనాడు మోడీ గారు అమరావతి ప్రారంభోత్సవం సందర్భంగా ఒక మాట చెప్పారు, ఢిల్లీ కంటే పెద్ద రాజధాని చేస్తాను అమరావతి అని. కానీ దురదృష్టవశాత్తు మన ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ రాలేదు కాబట్టి ఆయన కూడా సహకరించలేదు. రాబో కాలంలో తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు ఈ కూటమి రాష్ట్రంలో అధికారంలోకి రావటం తథ్యం. ప్రతి డివిజన్లో కూడా సమన్వయ కమిటీలు సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాం. విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో మొట్టమొదటిసారిగా స్టార్ట్ చేయడం జరిగింది. అలానే వెస్ట్ కాన్స్టిట్యున్సీ, అలానే ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో కూడా ఈ 3 పార్టీ కార్యకర్తలతో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకొని ఈ రాష్ట్రంలో ప్రభుత్వ మార్పు కోసం ఖచ్చితంగా కృషి చేయాలని కార్యకర్తలను ఉత్సాహపరచడానికి అధినాయకత్వం పూనుకోవడంతో ఇటువంటి సమావేశాలు జరుగుతుంది. ముఖ్య అతిథిగా ఉన్న కొనుకు రాజశేఖర్ గారు, నాగు గారు ఉద్దేశించి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం అనేది. ఈ సమావేశానికి ఎందుకు ఏర్పాటు చేశామంటే వీరిద్దరూ కూడా సుజనా చౌదరి గారి నాయకత్వంలో బీజేపీ పార్టీలో చేరినందుకు అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారిద్దరినీ కూడా చాలా సాదర స్వాగతం పలుకుతూ బీజేపీని గెలుపుకి వాళ్ళ శాయశక్తుల కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. జీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. నెలవంక దర్శనంతో ఉపవాస దీక్షలు విరమించి సామూహిక ప్రార్థనలతో రంజాన్ వేడుకల్లో పాల్గొన్న ముస్లింలు, మైనార్టీ సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. తణుకు, నిడదవోలలో ఉమ్మడి రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొన్న ఎన్డీఏ కూటమి నేతలు. జగన్ టార్గెట్గా కొనసాగిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధరేశ్వరి ప్రసంగాలు. నిప్పుకు గాలి తోడైనట్టు ప్రజాగళానికి వారాహి తోడైందని వ్యాఖ్యలు. మేమంతా సిద్ధం, జగన్ బస్సు యాత్రకు బ్రహ్మరథం పడుతున్న ప్రజలు. వాలంటీర్లు నా సైన్యం, చంద్రబాబు మాటలు నమ్మరు. వాలంటీర్ల వ్యవస్థతో చంద్రబాబు గుండెలో రైళ్లు పరిగెడతాయన్న సీఎం జగన్. ఎన్నికల ప్రచార హోర్డింగ్లపై ప్రింటర్, పబ్లిషర్ల స్పష్టమైన గుర్తింపులు తప్పనిసరి చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రాలకు ఆదేశాలు. పొలిటికల్ పార్టీ అభ్యర్థి ప్రచారం కోసం ఇచ్చే ప్రకటనలు వ్యతిరేకంగా ఉన్న ఎలాంటి ప్రకటనలైనా నిషేధం వర్తిస్తోందని స్పష్టం. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం.